ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నౌ ద లార్డ్ ప్రొవైడెడ్ ఏ హ్యూజ్ ఫిష్ టు స్వాలో Jonah, and Jonah was in the belly of the fish 3 days and 3 nights. Jonah chapter 1 verse 17. ఈ రోజుకు గాను మహాశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యాలు కొన్నిసార్లు అర్థం కావు, మనం గ్రహించలేము. దేవుడు హాని చేస్తున్నాడు అని అనుకుంటాం గాని ఆయనే మనల్ని కాపాడుతున్నాడు అని మనకు అర్థం కాదు. ఆశ్చర్యంగా దేవుడు మనల్ని సమస్యలో నుండి రక్షించడానికి మరలా సమస్యని సృష్టిస్తాడు. ఆ సమస్యనే మనము హాని, ప్రమాదము అని అనుకుంటాం. శోధన మీద శోధనలు వస్తున్నాయి అని భ్రమపడతాం. కానీ అలా జరిగితేనే మనము క్షేమంగా ఉంటాం. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న నీవు కూడా ఇలానే ఆలోచిస్తున్నావేమో. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు ఉన్న జాబ్ పోయింది, ఇప్పటికే ఇల్లు గడవడం కష్టంగా ఉంది, ఇప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చింది, ఆత్మీయులను కోల్పోయి నేను బాధపడుతున్నాను, మరలా మరొక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది, అన్ని వ్యతిరేకతలే, అన్ని బాధలే, అన్ని ప్రతికూలతలే నాకు వస్తున్నాయి, నేనేం చేయగలను, వీటితో నేను జీవించగలనా, ఇన్ని సమస్యలు నన్ను ఏం చేస్తాయో అని కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, కృంగిపోవద్దు, బాధపడొద్దు. ఆ సమస్యను నేనే అనుమతించాను. దాని ద్వారా నీవు అద్భుతం చూడబోతున్నావు, దాని ద్వారా నీవు గొప్ప చేయబడబోతున్నావు, దాని ద్వారానే నీ జీవితంలో మంచి జరగబోతుంది అని. ఒక వ్యక్తి కడుపులో నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఆ నొప్పి భరించలేనిది. అయితే అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, నీకు ఆపరేషన్ చేయాలి, నీ కడుపులో గడ్డ ఉంది అని. దానికి ఆ వ్యక్తి ఇప్పటికే కడుపు నొప్పితో బాధపడుతుంటే మళ్ళీ కడుపును కోస్తా అని అంటున్నారు. ఈ నొప్పికి మరలా ఆ నొప్పి తోడవుతుంది. కడుపుకు గాయం చేయకుండా, ఏ నొప్పి లేకుండా ఈ బాధ నివారణ అయ్యేటువంటి మార్గం లేదా అంటే ఎలా ఉంటుంది? తెలియని తనంలే అని అనుకుంటారు కదా, జ్ఞానం లేదులే అని అతన్ని తృణీకరిస్తారు కదా. ఆ కడుపులోని గడ్డ పోవాలి అంటే తప్పకుండా గాయం చేయాల్సిందే, అప్పుడే దాన్ని బయటికి తీయగలరు. అది అతన్ని బాధించడానికి కాదు, అది అతన్ని కాపాడడానికే అని మనకు తెలుసు కదా. అదే విధంగా దేవుని కార్యాలు కూడా మనల్ని బాధించడానికి కాదు. సమస్య తర్వాత సమస్య వస్తుంది అంటే, శోధన తర్వాత శోధనలు వస్తున్నాయంటే భయపడొద్దు, కంగారు పడొద్దు. దేవుడు ఇది నా మంచికే, నా కుటుంబం మంచికే, నా బిడ్డల మంచికే చేశాడు అని గ్రహించాలి. యోనాని ఆ సముద్రములో నావికులు పడవేసిన తర్వాత యోనా వాస్తవానికి మునిగిపోయి చనిపోవాలి. కానీ వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుడు అనుమతితోని, దేవుడు నియమించిన ప్రకారము గొప్ప మత్స్యము వచ్చి యోనాను మృంగివేసింది అనగానే యోనా పని అయిపోయిందని కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మత్స్యము యోనాను కాపాడింది. ఆ మత్స్యము కడుపులో ఉన్న యోనా నీటిలో మునిగిపోకుండా కాపాడబడ్డాడు. 3 రోజులు ఆక్సిజన్ తీసుకోగలిగాడు, క్షేమంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ యోనాని ఆ మత్స్యము మింగకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ అగాధ సముద్రములో ఎన్ని రోజులు ఎదగలడు, ఎన్ని రోజులకు ఒడ్డుకు చేరుకోగలడు? ఈదలేక అలసిపోయి ఆశలు వదులుకునేవాడు. మరొక కోణంలో చూస్తే ఆ మత్స్యము మింగకపోయి ఉంటే మరి దేనికో ఆహారం అయ్యేవాడు, దేని చేతుల్లోనే హతము చేయబడేవాడు. కానీ దేవుని ప్రణాళిక మేరకు, ఆయన సంకల్పము చొప్పుననే ఆ మత్స్యము మృంగింది. ఎటువంటి అలసట లేకుండా, ఎక్కడా ఈదకుండా ఒడ్డుకు చేర్చింది. యోనా బాధపడలేదండి. సముద్రములో పడవేయబడ్డాను అంటే మళ్ళీ ఈ మత్స్యము నన్ను మృంగివేసింది, ఏంటి బాధ నాకు అని కృంగిపోలేదు.
చేప కడుపులో ఉండి ప్రార్థించాడు, నిజాన్ని గ్రహించాడు, దేవుని సంకల్పాన్ని గుర్తించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు గ్రహించాలి, సమస్య తరువాత సమస్య వస్తుందని బాధపడకు. దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడు? ఆయన అనుమతించాడు అంటే కారణం ఉంటుంది. ఆయన నన్ను ఈ యొక్క ప్రమాదము నుండి, ఈ శత్రువుల చేతిలో నుండి కాపాడడానికే ఇలా చేశాడు అని విశ్వాసముతో నీవున్న ఆ సమస్యలోనే ప్రార్థించు. కలవరపడకు, కంగారు పడకు. దేవుడు నియమించిన ప్రకారం జరుగుతుందని గ్రహించు. దేవుడు నీకు హాని చేయడం లేదు, మంచి మాత్రమే ఆయన చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడ అనువాడ గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా మరి తండ్రి ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, జాలి కలిగిన తండ్రివయ్యా. యోనాను కాపాడడానికి ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి తండ్రి మీ యొక్క అయా కాపుదల అయ్యా ఎక్కడైనా ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉంటుందని, సముద్ర అగాధములో కూడా ప్రభువా నా తండ్రి మీ యొక్క సన్నిధి అయా మాతో ఉంటుందని జ్ఞాపకం చేశారు ప్రభా. అవునయ్యా, సమస్య మమ్మల్ని అయా ఇంకా సమస్యల్లో ఉంచడానికి కాదని, ఆ సమస్య, ఆ శోధన, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది ప్రభా అదంతా కూడా మా మంచి కొరకే మీరు అనుమతిస్తున్నారని తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించారు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మీ యొక్క కృప, మీ యొక్క కరుణ, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మీరు స్వస్థపరచండి. బలహీనతను కొట్టివేసి బలాన్ని దయచేయండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా వారు బలము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఏ రోగమైనా, ఎటువంటి వ్యాధైనా వారిని ఏమి చేయలేదన్న ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. అప్పుల ఊబిలో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి తండ్రి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్త కోడల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, చెడు అలవాట్లకు తండ్రి బిడ్డలు బానిసలు కాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి అయ్యా. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, ఆ త్రాగుడు ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ మొబైల్ ఫోన్స్ నుంచి తండ్రి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి దేవా. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభువా మీ యొక్క చిత్తమేమిటో ప్రభా బిడ్డలకు మీరు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఉన్నతమైన చదువులు చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. వారు అనుకున్నటువంటి గోల్స్ వారు రీచ్ అవునట్లుగా సహాయం చేయండి ప్రభా. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ప్రభా మీ చిత్తమును వారికి బయలుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా మరి తండ్రి మా భారతదేశాన్ని దీవించండి అయా. మరి తండ్రి మీ యొక్క కాపుదలలో మా భారతదేశాన్ని ఉంచండి ప్రభా. ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశం ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయా. బిజినెస్ లో ప్రభా ఎటువంటి నష్టాలు రాకుండా ప్రభా మీ యొక్క సహాయాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా కూలి పని చేసుకునే వారికి తండ్రి వారికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో ప్రభా అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. అవునయ్యా మరి తండ్రి అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగిస్తురమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో ప్రభా అయ్యా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. వారికి కావాల్సిన బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. మరి తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా అయ్యా. వారు ఎంతో ప్రయాసతో, భారముతో మీ సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా అనేక మంది ప్రభా మీ యొక్క రక్షణ సువార్తను ప్రభా అంగీకరించి మరి రక్షింపబడినట్లుగా కృప చూపించండి. ప్రతి ఒక్క మోకాలుని సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని
స్తుతించినట్లు తండ్రి కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో కష్టముతో అయా మరి తండ్రి వేదనతో ఉన్నారు తండ్రి, అయా ప్రతి బిడ్డకున్న వేదనంతటిని మీరు తొలగించమని బ్రతిమిలాడుకుంటూ మరి నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారము కలిగినటువంటి సజీవుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.